వెల్కమ్ బ్యాక్. ఫాస్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్కు క్వైట్ ఆపోజిట్ పాస్ట్ కంటిన్యూస్. మీకు ఆల్రెడీ చెప్పిన కంటిన్యూస్ అనగానే మనకు V4 గుర్తురావాలి. అది పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ అది కూడా గుర్తుంచుకోండి. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రశ్న కొనసాగుతున్న పనులు చెప్పిన ఆల్రెడీ. ఐ ఆమ్ టీచింగ్, యు ఆర్ లిజనింగ్, సింపుల్. ఫాస్ట్ కంటిన్యూస్ అంటే అని యాక్షన్ దట్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఒక పని గతంలో ఇదే సమయానికి కొనసాగుతుంటే దానికి పాస్ట్ కంటిన్యూస్ చేస్తుంది అంతే. ఇక్కడ గతంలో కొనసాగుతుందిగా, కొనసాగడం అంటే ఏంది? కంటిన్యూస్. ఎప్పుడు అది ప్రజెంటే కాదు, పాస్ట్. ఫాస్ట్ కంటిన్యూస్ దట్ ఈస్ మనకు తెలుసు. ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క హెల్పింగ్ వర్బ్ ఈజ్, ఐఎమ్, ఆర్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈజ్ ప్లేస్లో వాజ్ వస్తుంది, ఆర్ ప్లేస్లో వర్ వస్తుంది. దీని యొక్క క్లూ పదాలు చూసుకుంటే ఎస్టర్డే, లాస్ట్ ఇయర్ కాకుండా దానికి తోడుగా అట్ ద సేమ్ టైం, ఆల్ అనేటి ఇటువంటి వైన్, వైల్ అనేటిది యాడ్ అవుతుంది. ఓన్లీ ఎస్టర్డే, ఓన్లీ లాస్ట్ ఇయర్ ఉంటే అది పాస్ట్ సింపుల్కి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. సో స్ట్రక్చర్ చూసుకుంటే ఈ షీట్ నౌన్ ప్లస్ ఐ. మనకు తెలుసు ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, ఈ షీట్ నౌన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. వీటికి వాజ్ వస్తుంది. అక్కడ ప్రజెంట్లో ఈజ్ వస్తే ఇక్కడ వాజ్ వస్తుంది. వీయుదే బహువచనాలు ప్లూరల్కు వర్ వస్తుంది. అక్కడ ప్రజెంట్లో ఆర్ వస్తుంది. డబ్ల్యూడబ్ల్యూ గుర్తించుకోండి, పాస్ట్ యొక్క కంటిన్యూస్. డబ్ల్యూ మీన్స్ వాజ్, డబ్ల్యూ మీన్స్ వర్. V4 కామన్ అండ్ హ్యాబిట్ కామన్. ఒకసారి చూద్దాం. నిన్న ఈ సమయానికి నేను ఏం చేస్తున్నా? నిన్న ఈ సమయానికి నేను స్పోకెన్కి చెప్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎస్టర్డే ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. నిన్న ఈ సమయానికి మీరు క్లాస్ వింటున్నారు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎట్లా? ఏం చేస్తున్నారు నిన్న ఈ సమయానికంటే ఎస్టర్డే ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ లిజనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు. నిన్న ఈ సమయానికి నేను అన్నం తింటున్నాను అంటే ఎస్టర్డే ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్. అంతే, సింపుల్. గతంలో ఒక పని కొనసాగుతుంది. లాస్ట్ సండే ఈ సమయానికి ఏం చేస్తున్నా అంటే లాస్ట్ సండే ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ స్లీపింగ్ ఆన్ ద బెడ్ అని చెప్పు. ఈ టైంకి నిద్రపోయాను. దట్స్ అది లాస్ట్ ఇయర్ కావచ్చు, లాస్ట్ మంత్ కావచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. నిన్న ఈ సమయానికి నేను టీ తయారు చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను? టీ తయారు చేస్తున్నాను. దాన్ని ఇంగ్లీష్లో చెప్పంటే ఐ వాజ్ మేకింగ్ టీ. ఐ సింగులర్, వాజ్ మేకింగ్ టీ ఎస్టర్డే ఎట్ ద సేమ్ టైం. ఓన్లీ ఎస్టర్డే అనుకో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. మాది మళ్ళీ ఫాస్ట్ సింపుల్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, నిన్న ఈ సమయానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నిన్న ఈ సమయానికి వారు ఎగ్జామ్ రాస్తున్నారు. దాన్ని ఏం చెప్పాలి ఇంగ్లీష్లో? దే సబ్జెక్ట్ వర్ రైటింగ్, వారు రాస్తున్నారు. దే వర్ రైటింగ్ ఎగ్జామ్ ఎస్టర్డే ఎట్ ద సేమ్ టైం. దట్స్. నిన్న ఈ సమయానికి వర్షం పడుతూ ఉంది. గత సండే ఈ సమయానికి వర్షం పడుతూ ఉంది. ఇవాళ వర్షం పడుతున్నారు. సండే, గత సండే కూడా ఇదే టైంకి వర్షం పడ్డదంటే ఇంగ్లీష్లో ఇట్ వాజ్ రైనింగ్. ఇట్ సింగులర్, వాజ్ హెల్పింగ్ వర్బ్, రైనింగ్ వర్షం పడుతుంది. లాస్ట్ సండే ద సేమ్ టైం. ఇంకొకటి చూద్దాం. నిన్న ఈ సమయం మీరు ఏం చేస్తున్నారు అంటే నిన్న ఈ సమయానికి మేము క్లాస్ వింటున్నాం. వి వర్ లిజనింగ్ ద క్లాస్ ఎస్టర్డే ద సేమ్ టైం. ఎందుకంటే మనం ఒకసారి చూడండి. ర్యాపిడ్ ఫాస్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ అనేది మన వర్క్ ఫ్లో గుర్తుంది. క్లియర్. ఫాస్ట్ కంటిన్యూస్ అని ఎట్లా గుర్తించాలి? ఆ సెంటెన్స్ ఎట్లా ఉందనంటే హెల్పింగ్ వర్బ్ V4 ఉంటే హెల్పింగ్ వర్బ్ వాజ్ ప్లస్ వార్ ఉంటే మాత్రమే ఫస్ట్ కంటిన్యూస్. అట్లా గుర్తుంచుకోండి. దీని యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే ఆల్ సింగులర్కు, ఆల్ ఏకవచనాలకు వాజ్ వస్తుంది, బహువచనాలకు వర్ వస్తుంది. V4 ప్లస్ సబ్జెక్ట్. ఎప్పుడు యూజ్ చేస్తామే అంటే అది యాక్షన్ దట్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఒక పని గతంలో ఇదే సమయానికి కొనసాగుతుంది. నిన్న ఈ సమయానికి నేను టీ తయారు చేస్తున్నాను. ఎస్టర్డే ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ మేకింగ్ టీ.
వారు ఎగ్జామ్ రాస్తున్నారు నిన్న ఈ సమయానికి. దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్ ఎస్టర్డే ఎట్ ద సేమ్ టైం. గత ఆదివారం ఈ సమయానికి వర్షం పడుతుంది. ఇప్పుడు కూడా పడుతుంది. ఇట్ వాజ్ రైనింగ్ లాస్ట్ సండే ఎట్ ద సేమ్ టైం. నిన్న ఈ టైంకి వాళ్ళు క్లాస్ వింటున్నారు. మేము క్లాస్ వింటున్నాం ఈ సమయానికి. వీ ఆర్ లిజనింగ్ ద క్లాస్ ఎస్టర్డే ఎట్ ద సేమ్ టైం. అంతే సింపుల్. ఓకే, థ్యాంక్ యూ. రైట్.